షూటింగ్ ఎలా అనిపించింది చెప్పండి. షూటింగ్ చాలా 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 కష్టపడ్డాము యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ టైప్లో ఉన్న కాస్ట్యూమ్స్ మీకు చూడడానికి మాకు కూడా చూడడానికి ఇప్పుడు బాగుంటుంది, కానీ చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది ఆ లుక్ రావడానికి. ఫుల్ మేకప్ పరంగా, హెయిర్ పరంగా, లేకపోతే కాస్ట్యూమ్స్ ఆర్ మొత్తం లుక్ అలా ఆర్ మేబీ బాడీ అన్నీ అలా రావడానికి చాలా కష్టపడ్డాము అందరూ. బట్ ఎక్స్పీరియన్స్ ఆన్ షూట్ వాజ్ అమేజింగ్ అండి. ఎందుకంటే ఈవెన్ విష్ణు ప్రిషాతో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అండ్ వీ షాట్ ఇన్ డిసెంబర్. ఇప్పుడు ఆ టైంలో 6 డిగ్రీ వరకు వెళ్ళింది మొత్తం నైట్ షూట్ కాబట్టి. we were like we all were like this while shooting, and our time lo kuda we were helping each other with that, what do you call that fire thingy, what do you call that in Telugu, what do you call? కుంపటి అవును, కొన్ని సార్లు తన దగ్గర ఉంటుంది, నేను అక్కడ వెళ్తాను, నా దగ్గర ఉంటుంది. సో వీ సపోర్టెడ్ ఈచ్ అదర్ ఈవెన్ ఇన్ సాంగ్ షూట్. సో ఐ థింక్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైనింగ్. ఇంకా మా మూవీలో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా ఆబ్వియస్లీ నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఉంటుంది. అవును, నరేష్ గారితో పాటు పెద్ద నరేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రచ్చ రవి, వీళ్ళందరూ ఉన్నారు. ఆల్ మన ఈటీవీలో పనిచేసే కమెడియన్స్ అందరూ ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్. సో అంటే విష్ణు గారు, మీరు నార్మల్గా మన బుల్లితెరకి చాలా బాగా తెలుసు, అండ్ బిగ్ బాస్ తర్వాత అసలు అల్లరి పిల్ల ఎవరు అని అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే విష్ణు ప్రియ అని వస్తుంది. శ్రీముఖి ఇస్ దేర్, నాకన్నా పెద్ద అల్లరి పిల్ల. యా, సో మీకు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అనుకున్నాము వస్తారు మూవీస్లోకి, ఎంటర్టైన్ చేస్తారు అని, బట్ రాలేదు. చాలా గ్యాప్ తర్వాత రంభా, ఊర్వశి, మేనకాలు అయితే కనిపించబోతున్నారు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా చేతిలో లేదండి. నేను గ్యాప్ తీసుకుంటానంటే గ్యాప్, ఇలా హిట్ మూవీస్ చేయాలంటే హిట్ మూవీ, అదేమన్నా మన చేతిలో ఉందా అండి? ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్స్ అ కాలింగ్. అండ్ నేను ఎప్పుడు రెడీ ఉన్నానో నాకు ఆపర్చునిటీ అప్పుడు వచ్చింది అంటాను. ఐ థింక్ బిగ్ బాస్ అయిన 1 yearకి ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇది మీ అందరి ముందు రావడానికి ఇట్ లుక్స్ లైక్ కొంచెం టైం పట్టింది. యా. సో మీకు ఎలా అనిపించింది ఊర్వశి క్యారెక్టర్? అసలు చెప్పగానే నరేటింగ్లో అట్లా అసలు నరేషన్ అప్పుడే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే ఇంకా ఎంగేజింగ్గా ఉంది, ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో ఐ థాట్ ఈ సినిమాలో నన్ను అక్కడ నుంచోబెట్టండి, ఇక్కడైనా నుంచోబెట్టండి, గివ్ మీ అ క్యారెక్టర్, ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇస్ వాట్ ఐ థాట్. అండ్ టు గెట్ ద రోల్, టైటిల్ రోల్ ఊర్వశి ఇస్ లైక్ అమేజింగ్, ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకున్నాను నేను. కార్తీక పౌర్ణమి రోజు ఐ హర్డ్ ద నరేషన్ అండ్ వరలక్ష్మి వ్రతానికి సినిమా రిలీజ్. సూపర్. సో ప్రిషా గారు, మీకు ఎలా అనిపించింది మేనక క్యారెక్టర్? How was the experience to say? How did Menaka how was your experience? It was very good actually. I've been telling this. Feeling that feminine energy was like really different for me, because I've never felt that beautiful inside. Like outside you are beautiful, everybody tells you, like, you know, everything, the posture, the all those feminine energy you feel inside, and divine kind of feminine energy, divine kind of, you just felt amazing and learned a lot. During shooting also I've read a book, so because of that also I've, you know, got to know a lot more about the celestials, and learned a lot as an actor also, like what